ఆత్మహత్య అనేటువంటిది వాస్తవానికి అంటే మనము ఎటు నుంచి చూసినా కూడా ఒక ఆత్మహత్య చేసుకునేటువంటి ధైర్యము అది ఒక ఎక్సలెంట్ వాస్తవానికి. ఎందుకంటే అంత ఈజీ కాదు. అవును. ఆత్మహత్య చేసుకునేటువంటి ధైర్యము ఉండడం కూడా గ్రేటే జాతకరీత్యానే. అది కూడా జాతకరీత్యానే. ఎందుకంటే పాపం ఎవరికి ఏ కష్టాలు ఉంటాయి. ఇప్పుడు మొన్న లైక్ వేరే ఒక కుటుంబము చక్కగా 3 సంవత్సరాల అబ్బాయి, భార్య, భర్త తను ఇప్పుడిప్పుడే పైకి వచ్చే సందర్భంలో ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఆ యొక్క చెర్లపల్లి మిస్టరీ, రైలు కింద పడడం ఎంత దమ్ముండాలి విన్నరా? ఒక రైలు స్పీడ్గా వచ్చే రైలు కింద మనం నిలబడాలి, మన శరీరాన్ని మనము చంపుకుంటున్నాము అంటే ఎంత బాధ. ముగ్గురులా పట్టుకొని మరి ఇట్లా పట్టాల మధ్యలో నిలబడడం ఎంత బాధ అనిపిస్తుంది అంటే వాస్తవానికి అంతటి ధైర్యము కావాలి. అసలు ఆత్మహత్య మహాపాపం. వాస్తవానికి ఆత్మహత్య చేసుకోవడం కానీ, సడన్ డెత్స్ కానీ వారి వారి కారణాలు ఉండొచ్చును, లేదు అని కాదు. కానీ ఈశ్వరుడు మనకంటూ ఇన్ని సంవత్సరాలు ఇక్కడ జీవించాలి అనేటువంటి జననము ఎన్నో ఏండ్ల తపస్సు కానీ, ఎంతో తపస్సు చేస్తే కానీ మానవ జన్మ అనేటువంటిది రాదు. కరెక్ట్. అలాంటి మానవ జన్మ వచ్చినటువంటి సందర్భాలలో దాన్ని మనం సార్థకతం చేసుకోవాలి. ఉంటవి, అందరికీ ఉంటాయి. మీకు లేవా, నాకు లేవా. అంటే గ్రహాలు నీచంలో ఉంటే తప్పకుండా మనం దానికి సంబంధించింది చెప్పుదాం. అయితే నా ఉద్దేశం ఏంటి అంటే ఏదో గ్రహాలు అని చెప్పడం కాకుండా కొంచెం మోటివేషన్ లా కూడా మనం ఉపయోగపడాలి. ఏదో అనేది కాకుండా ఎందుకంటే అందరికీ ఉంటాయి, కష్టాలు ఉండవు అనేటువంటిది కాదు. కనుక క్షణికావేశం ఒక్క సెకండ్ ఆలోచించిన. ఇప్పుడు మొన్న మా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ ఆత్మహత్య చేసుకుంది. మంచి గవర్నమెంట్ జాబ్. ఏం చేస్తాం, ఇప్పుడు చనిపోయినటువంటి వారికే తెలుసు ఏం జరిగింది అని. కానీ బయట పుకార్లు ఎన్ని వస్తాయి తెలుసా? మరి తనకు వేరే వారితో సంబంధం అని కానీ, ఇప్పుడు మరణించినటువంటి వారికి కూడా చుట్టూ ఇంటి పక్కల ఉండేటువంటి వారు ఎన్ని అనుకుంటున్నారు, రిలేటివ్సే ఎన్ని అనుకుంటున్నారు. అరే పలానా వారితో సంబంధం ఉందేమో, పలానా ఫోటోలు ఉన్నాయేమో, పలానా వీడియోలు ఉన్నాయేమో, ఈ భర్త వేరే వారితో వేరే వివాహం చేసుకొని ఉంటున్నాడేమో. ఎన్నో కథనాలు ఈ సమాజము సృష్టిస్తుంది. మనము 10 సార్లు మంచి చేయు, ఒక్కసారి చెడు చేస్తే చాలు 10 సార్లు మంచి మర్చిపోతారు జనం. విన్నరా? ఇప్పుడు ఇవాళ రేపు బ్రహ్మానందం గారు ఎన్ని సినిమాలలో ఎంత నవ్వించారు. ఏదో ఒక చిన్న మాట అన్నాడని తనని ట్రోల్ చేసేవాళ్ళు చాలా మంది. మెగాస్టార్ చిరంజీవి గారే స్టోర్ చేసేవాళ్ళు చాలా మంది. ఎప్పుడైనా ఏ విషయానైనా కూడా మనము వినాలి, వదిలేయాలి. దాన్నే పట్టుకొని ఉండి దాన్నే మనం యొక్క మనసులో పెట్టుకోవడం ద్వారా డిప్రెషన్లోకి ఫీల్ అవుతాం. ఈ డిప్రెషన్లోకి వెళ్ళేటువంటి వారు ఏం చేస్తారు, సూసైడ్ అటెంప్ట్ చేస్తారు. అంతే కదా. 7వ స్థానంలో చంద్ర రాహువులు కలిసి ఉన్న జాతకరీత్యా చంద్రుని యొక్క బలము క్షీణ చంద్రుడు అయితే, ఎవరి జాతకములో అయినా కూడా క్షీణ చంద్రుడు అయితే వారికి సూసైడ్ థాట్స్ అధికంగా ఉంటాయి. అదేవిధంగా చంద్రుడు రాహుతో కానీ కేతువుతో కానీ కలిసి ఉన్న సందర్భాలలో జాతకరీత్యా సూసైడ్ అటెంప్ట్స్ దాకా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక అన్నిటికంటే అద్భుతమైనది ఏమిటి అంటే ఇక్కడ శనైశ్వరుడు కర్మకారకుడు. మనము చేసుకున్నటువంటి మంచి చెడు దాన్ని డిసైడ్ చేసేది ఆ యొక్క శనైశ్వరుడు. కనుక శనైశ్వరునికి సంబంధించినటువంటి ఏలినాటి శని కానీ, జాతకములో అష్టమ శని కానీ, జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలలో శని నీచలో ఉండి ఆ శనికి సంబంధించినటువంటి పీరియడ్ వచ్చినట్టయితే ఇబ్బంది ఎదురవుతుంది. ఓకే. కనుక అవి మనం చెక్ చేసుకోవాలి. ఓకే. అట్లాగే జైలుకి వెళ్ళడం, చెయ్యని తప్పుకు జైలుకి వెళ్తారు కొందరు, కోట్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇట్లాంటి ఈ సమస్యలకి ఇది అన్న పూర్వజన్మ ప్రారంధమా, లేదంటే ఏంటి అసలు సమస్య? జైలు అనే మాట, కోర్టు అనేటువంటి మాట, అష్టమాత్ గురుడు కానీ, షష్టమాత్ గురుడు కానీ, లేదా అష్టమ శనైశ్వరుడు కానీ,
అదేవిధంగా సప్తమాతు శనేశ్వరుడు కానీ ఉన్న సందర్భాలలో లేదా 4వ భావంలో శనికి సంబంధించినటువంటి పీరియడ్ నడుస్తూ ఉన్నా కూడా ఈ విధమైనటువంటి మాటలు వినబడతవి. ఓకే. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు సింహరాశి, అదేవిధంగా మేషరాశి, ధనస్సు రాశి, తుల, వృశ్చిక రాశి వారు ఈ పీరియడ్లలో మునిగి తేలినటువంటి సందర్భాలు ఉంటాయి. ఓకే. ఇప్పుడు మీరు అన్నటువంటి జైలు రిలేటెడ్ కానీ కోర్టు రిలేటెడ్ కానీ, ఇప్పుడు ఉదాహరణకు ఇక మళ్ళీ పేర్లు చెప్తే పరేషాన్ కానీ, ఉదాహరణకు మంచి మంచి గొప్ప నాయకులకు సంబంధించినటువంటి వారు కూడా ఈ అర్ధాష్టమ శని, ఏలినాటి శని, అర్ధాష్టమ గురువు పీరియడ్లోనే మనకు ఇవన్నీ జరుగుతాయి. ఇక మరీ ముఖ్యంగా ఎవరి జాతకములో అయితే వీరు జన్మించినటువంటి జాతకములో 12వ భావంలో శనేశ్వరుడు నీచలో ఉన్న, గురువు నీచలో ఉన్న, తప్పకుండా వీరు జైలుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఓకే. ఎవరి జాతక రీత్యా వీరి ద్వాదశ భావంలో కొంత 12వ భావంలో శనేశ్వరుడు కానీ గురువు కానీ కలిసి ఉన్న ఎడల, లేదా శని నీచపడినటువంటి ఎడల, ఉదాహరణకు వీరి లగ్నము ధనస్సు లగ్నం అనుకుందాం. ధనస్సు లగ్నానికి 12వ భావంలో మనకు వృశ్చికం అవుతుంది. అక్కడ శనేశ్వరుడు ఇబ్బంది, కరెక్ట్ ప్లేస్ కాదు. అదేవిధంగా వీరిది వృషభ లగ్నం అనుకుందాం. వీరికి 12వ భావం మేషం. మేషంలో శనేశ్వరుడు నీచ పొందుతాడు. కనుక ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు శనేశ్వరుని యొక్క పీరియడ్లో తప్పకుండా ఆ మాటలు వినడం కానీ అక్కడికి వెళ్ళడం కానీ 100% ఉంటుంది. ఇక ఉద్యోగం విషయంలో కూడా ఇక్కడ మరొక మాట, దీన్ని నేను వీడికి అర్థమయ్యే విధంగా కూడా చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకు నా అక్షరంతో ఉండేటువంటి పేర్లు, రా అక్షరంతో ఉండేటువంటి పేర్లు, నా అక్షరము, రా అక్షరము, అదే విధంగా చ అక్షరము. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఉండేటువంటి వారు ఎవరైనా కావచ్చు. 2022 ఆగస్టు నుండి 2024 ఆగస్టు మధ్యలో ఈ జైలుకు వెళ్ళిన దాఖలాలు ఉంటుంది. నేను పేర్లు చెప్పను. చ అక్షరము, అదేవిధంగా రా అక్షరము, నా అక్షరము, ఈ పేర్లతో 2 తెలుగు రాష్ట్రాలలో వెళ్ళి వచ్చిన వారు ఉన్నారు. ఓకే. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఓకే. ఓకే. 22 ఆగస్టు నుండి 24 ఆగస్టు మధ్యలోనే జైలుకి వెళ్ళి వచ్చాడు. ఓకే. ఇదే పీరియడ్లో వెళ్ళొచ్చాడు. మొన్న 46 డేస్ 48 డేస్ ఉండొచ్చు కదా. అప్పుడు ఏలినాటి శనికి సంబంధించిన పీరియడ్లో తను వెళ్ళొచ్చాడు. ఓకే. అట్లా అంటే అది ఆ పీరియడ్. ఇప్పుడు ఉన్నటువంటి పీరియడ్లలో ఇక ఉన్నవి కొన్ని జాతక రీత్యా ఏదున్నా వ్యక్తిగత జాతకం అనేటువంటిది మస్ట్. వ్యక్తిగత జాతకాన్ని చూసుకోవాలి. బట్ ఏ అక్షరము, ఎల్ అక్షరము, ఏ పేరుతో మొదలయ్యేటువంటి అక్షరాలు, ఎల్ పేరుతో మొదలయ్యే అక్షరాల వారు చాలా జాగ్రత్త.